ఛానలుకి స్వాగతం. రాసి పెట్టుకోండి. 2025వ సంవత్సరం దసరా తర్వాత మకర రాశి వారి యొక్క జీవితంలో జరిగేది ఇదే. మకర రాశి వారి యొక్క జీవితం దసరా తర్వాత ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు, ఏ అంశాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మకర రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ఈ 2025వ సంవత్సరం దసరా తర్వాత మకర రాశి వారికి జరగబోయే పరిణామాలు అనేక రంగాల్లో విశేషంగా కనిపిస్తున్నాయి. ఈ కాలంలో వారు ఎదుర్కొనే సవాళ్లు కావచ్చు, వారు అందుకునే అవకాశాలు కావచ్చు, మరియు వారి యొక్క జీవితంలో మార్పులు కావచ్చు, వారి యొక్క జీవితంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే మకర రాశి వారికి దసరా తర్వాత ఏ అంశాల్లో ఏ విధంగా ఉంటుంది అనే వివరాలు కనుక గమనించినట్లయితే, వృత్తి మరియు ఉద్యోగ జీవితంలో చూస్తే ఈ సంవత్సరంలో మకర రాశి వారికి వృత్తి రంగంలో అనేక మార్పులు కనిపించవచ్చు. దసరా తర్వాత ప్రత్యేకించి కొత్త అవకాశాలను వీరు పొందుకుంటారు. అలాగే జూపిటర్ యొక్క అనుకూల స్థానం వృత్తి రంగంలో పురోగతిని సూచిస్తుంది. అయితే శని గ్రహం యొక్క ప్రభావం కొన్ని సవాళ్లను సృష్టించవచ్చు, కాబట్టి వారు శ్రద్ధగా ఉండాలి. అంటే కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మకర రాశివారు వృత్తి విషయంలో, అలాగే వారు చేసే ఉద్యోగ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఆర్థికంగా చూస్తే కనుక ఈ మకర రాశి వారికి స్థిరమైన ఆదాయం కనిపిస్తుంది, మరియు ఖర్చుల నియంత్రణ అనేది చాలా అవసరం. దసరా తర్వాత పెట్టుబడులు పెంచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా జూపిటర్ మరియు శని గ్రహాల ప్రభావం వల్ల కొన్ని ఆర్థిక సవాళ్లు మీకు ఎదురవ్వవచ్చు. కాబట్టి ఖర్చులను జాగ్రత్తగా పర్యవేక్షించుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈ యొక్క సంవత్సరం దసరా తర్వాత మకర రాశి వారికి శారీరకంగా బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా తర్వాత వారు జీవనశైలిలో మార్పులు తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. శరీరంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు రావచ్చు, కానీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. ఇక ప్రేమ మరియు సంబంధాల విషయంలో చూస్తే కనుక ఈ సంవత్సరం దసరా తర్వాత అనుకూల పరిణామాలు మీకు కనిపిస్తున్నాయి. మీ యొక్క భాగస్వాములతో బంధాలను బలోపేతం చేసుకునే అవకాశం కూడా ఈ సమయంలో మీకు ఉంది. అయితే శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఎదురుకావచ్చు, కాబట్టి సహనంతో వ్యవహరించాలి. అంటే చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబ జీవిత విషయంలో చూస్తే ఈ సంవత్సరం దసరా తర్వాత సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపగలుగుతారు. సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు మీ మధ్య తలెత్తవచ్చు, కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. కాబట్టి సహనంతో వ్యవహరించండి. మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మాత్రం బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో కుటుంబ బంధాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. విద్యార్థుల విషయంలో చూస్తే అనుకూలమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. దసరా తర్వాత తమ విద్యారంగంలో పురోగతిని సాధించేందుకు ఎక్కువగా కృషి చేయాల్సిన పరిస్థితి కూడా మీకు ఉంది. అలాగే జూపిటర్ యొక్క అనుకూల స్థానం విద్యారంగంలో మీకు చాలా సహాయపడుతుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ఇదివరకు శ్రద్ధగా చదువుకోని విద్యార్థులు కూడా ఇకపై చాలా శ్రద్ధగా చదువుకోగలుగుతారు. అలాగే మీకు ఉపాధ్యాయుల నుండి, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అయితే చిన్న చిన్న పరీక్షల్లో మీరు ఫలితాలు అనుకున్న రీతిలో సాధించలేకపోయినా సరే, మీరు శ్రద్ధగా చదువుకున్నారంటే మీరు మంచి ఫలితాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రయాణాలు మరియు విదేశీ అవకాశాల విషయంలో ఈ సంవత్సరం దసరా తర్వాత కొన్ని అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు చేయటానికి లేదా విదేశీ అవకాశాలను అన్వేషించటానికి ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఆధ్యాత్మికత విషయంలో చూస్తే ఈ సంవత్సరం దసరా తర్వాత ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి సాధించేందుకు ఇది అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి. దసరా తర్వాత ధ్యానం, ప్రార్థన మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దీని ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని కూడా పొందుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలి అనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. అక్కడ నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉంటుంది.
వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరంలో చూస్తే కనుక ఈ సమయంలో చూస్తే మకర రాశి వారికి కొన్ని సవాళ్లు కూడా ఎదురు కావచ్చు. దసరా తర్వాత శని గ్రహం యొక్క ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యం కావటం, కొన్ని ఆటంకాలు ఎదురు కావటం, అలాగే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వంటి చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి. సహనంతో ఉండండి, ధైర్యంతో ఉండండి. అలాగే మీ యొక్క కృషి పట్టుదలతో మీరు ఇటువంటి సవాళ్లను ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. శని గ్రహం యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి శనివారం రోజున నల్ల నువ్వులు, నల్ల నూనె లేదా బ్లాక్ సీసం దానం చేయండి. ఇది చాలా మంచిది. జూపిటర్ యొక్క అనుకూల ప్రభావాన్ని పొందటానికి గురువారం రోజున పసుపు కాని లేదా పసుపు వస్తువులని కాని దానం చేయటం మీకు శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో మీకేవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే కనుక ఆ అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుకోటానికి, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుకోటానికి రోజువారీ వ్యాయామం, సక్రమ ఆహారం మరియు మంచి నిద్ర అలవాటు చేసుకోవటం చాలా అవసరం. అలాగే ప్రేమ మరియు సంబంధాలను బలోపేతం చేసుకోవటానికి భాగస్వామితో సమయం గడపటం, అలాగే ప్రతి విషయాన్ని వారితో చర్చించటం మరియు పరస్పర గౌరవాన్ని పెంచుకోవటం అనేది చాలా అవసరమని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొన్ని అంశాల్లో మాత్రం మీకు ప్రతికూలతలు అంటే చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి జీవితం కష్ట సుఖాల సమ్మేళనంగా ఉంటుంది. అంటే మీకు చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ప్రతి అంశంలో ఏ చిన్న సమస్య కూడా ఉండదు అనుకుంటే మాత్రం పొరపాటే. చిన్న చిన్న సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూ పోతూనే ఉంటాయి. కాబట్టి వీటిని మీరు పెద్దగా చూడకండి. అంటే చిన్న సమస్య కూడా మనం భూతద్దంలో పెట్టి చూసినప్పుడు చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న సమస్యలను మీరు పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని దాన్ని మనసులో పెట్టుకుని మీరు మానసికంగా కృంగిపోతూ ఉంటే కనుక మీరు ఏది కూడా సాధించలేకపోతారు. కృషితో పట్టుదలతో మీరు అనుకున్న విజయాలను సాధించడానికి ముందడుగు వేయండి. ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం దసరా తర్వాత మకర రాశి వారికి అనేక రంగాల్లో మార్పులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే అనేక అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని సవాళ్లు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. వారు ఈ యొక్క పరిణామాలను సానుకూలంగా మార్చుకోవటానికి కృషి చేస్తే మాత్రం తమ లక్ష్యాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు. శని గ్రహం, జూపిటర్, రాహు మరియు కేతు వంటి గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకుని తమ జీవితంలో సమతుల్యతను, శాంతిని మరియు విజయాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. శివారాధన మీకు మేలు చేస్తుంది. అలాగే ప్రతి నిత్యం మీరు శని భగవానుణ్ణి కూడా ఆరాధించాలి. ఎందుకంటే మకర రాశికి అధిపతి శని భగవానుడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి సమస్యలు ఉన్న సందర్భంలో కూడా శని భగవానుణ్ణి నిందించే మాటలు మాట్లాడకండి. ఈ విధంగా మాట్లాడారంటే మాత్రం మీ యొక్క జీవితంలో మీరు కోరి సమస్యలను కొని తెచ్చుకునేవారవుతారు. కాబట్టి ఈ అంశంలో మకర రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం దసరా తర్వాత మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, ఏ ఏ రంగాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను వారు పొందుకోబోతున్నారు, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క మకర రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.